గ్రంథం 56వ అధ్యాయం 56వ అధ్యాయము 9వ వచనం చదువునా. మళ్ళీ చదువునా. 56వ అధ్యాయం 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుతుంది. సర్వోన్నతమైన దేవుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవమైన దేవుడా, ఈ దాసులను శిరచాడు మరి చేసుకో. పరమైన అభిషేకమైన వర్తమానము కూడిన నాకును అందరికీ పరిపూర్ణంగా అందించబడిన కృపాకరాశం దైవిషయంగా ఇస్తున్నాను. ఆమె ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు తెలియను. హల్లెలూయా. ఏంటంట ఇక్కడ వాక్యం చదివిస్తూ ఉంటే, నేను నీకు మొరపెట్టు దినములు ఏమైతా ఉంటాయంట. చదువు మంచి నా శత్రువులు వెనుకకు తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉంటే, హల్లెలూయా, దేవుడు ఎవరంట? మన పక్షంగా యుద్ధము చేసేవాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆత్మ బలము చేత నింపబడుతూ ఉంటామో, ఏ బలం అంట? ఆత్మ బలము, దైవికమైన సన్నిధానము, దైవాత్మ చేత నువ్వు ఎప్పుడైతే నింపబడతా ఉంటావో ఆత్మ నీలోకి వస్తూ ఉంటుంది, నేను నిలబెడతా ఉంటాను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆత్మాభిషేకం, హల్లెలూయా, ఏ అభిషేకం నింపబడాలమ్మా? నిత్యము అభిషేకించబడతా ఉండాలి. నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, కాళ్ళ నొప్పులు ఉన్నాయా, రోగ బలాలు ఉన్నాయా, అవమానాలు వచ్చాయా, నిందలు వచ్చాయా, తండ్రికి మొరపెట్టు. హల్లెలూయా. నేను ఎవరైనా బెదిరించారా, తండ్రికి మొరపెట్టు. హల్లెలూయా. ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఎలా ఉందంటే, ఎప్పుడైతే ఆయనకు మొరపెట్టినప్పుడు శత్రువులంట వెనుకకు తిరుగుతారు. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే, దేవుణ్ణి బట్టి దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యంలో కీర్తించదను. హల్లెలూయా. యెహోవాను బట్టి ఆయన వాక్యంలో కీర్తించదను. హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేయాలంటమ్మా? వాక్యాన్ని ఏం చేయాలా? కీర్తిస్తూ ఉండాలి. ఆత్మాభిషేక తైలం చేత నిత్యము నింపబడతా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చేత నువ్వు ఎప్పుడైతే నలగొట్టబడతా ఉంటావో, నీ మోకాలు ఎప్పుడైతే నలుగుతూ ఉంటాయో ముఖంలో రూపాంతరం వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ముఖంలో రూపాంతరం వచ్చినప్పుడు నీ మీదకి ఎవరైనా దుష్టశక్తి లేస్తూ ఉంటే ఆ యొక్క రూపాంతరం చూసి ఏమవుతా ఉంటుందన్నమా? పారిపోతా ఉంటారు. హల్లెలూయా. ఆత్మ బలము చేత నువ్వు నింపబడ్డప్పుడు అనేకమైన విరుద్ధమైన శాసనాలు నీ దగ్గరికి వచ్చినా వాడి బలం ఏమవుతా ఉంటది? పూర్ణంగా తొలగించబడుతూ ఉంటది. హల్లెలూయా. ఎవరిని బట్టి ఉండాలంట? ఆత్మాభిషేక తైలము చేత నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నమ్మాలి. ఎవరు పక్షంగా ఉన్నారన్నా? నా పక్షంగా ఉన్నాడని ఎప్పుడైతే నేను నమ్ముతా ఉంటారో ప్రతి కార్యం జరుగుతూ ఉంటారు. హల్లెలూయా. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం త్వరగా చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమన్నాము? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రాస్తాం. హల్లెలూయా. ఏమంటామంటే, దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. చూడటమా? విరోధి ఎవడు ఉండజాలడు. హల్లెలూయా. ఎందుకనగా నువ్వు ఎప్పుడైతే ఆత్మాభిషేక తైలం చేత నింపబడుతూ ఉంటావో ఆ ఆత్మ నీలోకి వచ్చి, వాక్కు శక్తి నీలోకి వచ్చి, పరిపూర్ణమైన బలము నీలోకి విడుదలవుతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీలో దేవుని యొక్క ఆత్మ ఉత్పత్తి అవుతూ ఉంటుందో ఆత్మ పరిపూర్ణతలోకి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎవడైనా అంటాడు, నేను బెదిరిస్తూ ఉంటాడు, అరే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, అది పోవాలి, ఇది పోవాలని. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మ
ఆత్మచేత నింపబడతా ఉండవో, ఆత్మచేత కొనుక్కోబడ్డప్పుడు అక్కడ విరుద్ధమైన ఆయుధాల బలము కూల్చబడతా ఉంటది, విరుద్ధత రానేరం. హల్లెలూయా. విరుద్ధమైన ఆయుధం ఏం చేయాలంట? అది వర్ధిల్లదు, అది కూలిపోతా ఉంటది. హల్లెలూయా. ఇక్కడ ఆ వాక్యం చిలవిస్తా ఉంది, నువ్వు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతా ఉండవో, ఆత్మ నీపై ఉన్నప్పుడు నీ పక్షాన దేవుడు ఉంటా ఉంటాడు. హల్లెలూయా. ఎవరి పక్షాన ఉంటాడమ్మా? మన పక్షాన ఉంటాడు. ఎవరి పక్షాన? మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఏది చేసినా కానీ అది బహుగా వర్ధిల్లుతా ఉంటుంది. హల్లెలూయా. ఎంత వర్ధిల్లుతాంట? బహుగా. కొంచెమా? కొంచెం వర్ధిల్లుతా, బహుగా వర్ధిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడ? అనేకమైన విరుద్ధమైన ఆయుధాలు తొలగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఎర్ర సముద్రం, ఏ సముద్రం అంటామా? ఐగుప్తు దేశంలో మన ఇస్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు తండ్రికి మొర పెడతా ఉన్నారు. హల్లెలూయా. ఎవరికి మొర పెడతా ఉన్నారు? తండ్రికి మొర పెడతా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు మొర పెడతా ఉన్నారు. హల్లెలూయా. 400 సంవత్సరాల సందే దేవుడు చూస్తలేడా? చూస్తా ఉన్నాడు. కానీ అక్కడ ఏమవుతా ఉందంటే, దేవుని యొక్క ఆత్మ ఒక ఎన్నుకుంటా ఉంది. హల్లెలూయా. ఆ ఎన్నుకున్న వారు ఎవరంట? మోషే. హల్లెలూయా. ఆ మోషే ఐగుప్తు దేశంలో ఒక రాజు కింద ఉండే అన్ని యుద్ధ స్థానాలు ప్రతి ఒక్కరు నేర్చుకున్నవాడు. హల్లెలూయా. యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడు. హల్లెలూయా. కానీ ఆయనకి ఏమనిపించిందంటే, ఆయన యొక్క సొంత ప్రజలను తెలిసిన తర్వాత అల్పకాల పాప భోప భాగ్యం అనుభవించిన కంటే నా దేవుని ప్రజలతో ఏం చేయాలట? శ్రమ అనుభవించుట మేలని ఎంచాడు. హల్లెలూయా. అల్పకాల పాప భోగం కంటే రాజు యొక్క సుఖ సౌఖ్యాలు నాకు వద్దు, ఎవరు కావాలంట? దేవుని యొక్క బిడ్డల శ్రమ నాకు కావాలి అని ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆ మోషే ఆ యొక్క మాట ఇష్టపడతా ఉన్నాడో, దేవుని కృప అతని మీదకి వస్తా ఉంది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మోషే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఆ మోషే పరిపూర్ణ మార్గంలోకి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఐగుప్తులో దేవుడి యొక్క ప్రజలందరూ నడిపించడానికి ఆయన ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాడమ్మా? ముందుకు వెళ్ళాడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, వాక్యమైన దుడ్డుకర చేత ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. కానీ ఐగుప్తు ప్రజలంతా బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏ సముద్రం అడ్డొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అయితే ఓకే ఎర్ర సముద్రం యొక్క అడ్డొచ్చినప్పుడు ఎవరు అనుకుంటా ఉన్నాడు, అరే ఇది బుక్ అయిపోయినాడు. ఏమైపోయాడమ్మా? కొన్నిసార్లు అనుకుంటారు కదా, వీడు బుక్ అయిపోయాడు. ఏమైపోయినాడ? బుక్ అయిపోయినంటే ఈ పని అయిపోయింది ఇక వీడు లేవలేడు. వాడేమనుకుంటాడు? మా దగ్గర శక్తి గల వాడు కూడా అనుకుంటాడు మన మీద ప్రయోగాలు చేసి మొత్తం అయిపోయింది అనుకుంటాడు. చెప్పండి. అర్థం కాలేనా? కరెంట్ కావాలంటే మాది ఒక 15 నిమిషాలు అయితే అయిపోతుంది, తర్వాత పెట్టుకోండి. ఇక్కడ వాక్యం సెలవిస్తా మీరు ఎప్పుడైతే ఆత్మ బలం చేత నింపబడతా ఉంటావో ఆ ఆత్మ పరిపూర్ణంగా నడిపించబడతా ఉంది. హల్లెలూయా. సర్వోన్నతమైన దేవుని చేత మనం నింపబడ్డప్పుడు ఆ సర్వోన్నతమైన దేవుడు ఏం చేస్తా ఉన్నాడ? శ్రమల చేత నింపబడతా ఉన్నప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటా ఉన్నారంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలంతా దేవుని ప్రజలందరూ వెళ్ళిపోయారు అనుకుంటా ఉన్నారు. కానీ ఐగుప్తు రాజు ఏం చేస్తా ఉన్నట్టే, అరే వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏ సముద్రం అడ్డొచ్చిందంట? ఎర్ర సముద్రం వచ్చింది. వాళ్ళకు దారి లేదు, వాళ్ళందరినీ సంహరించదన. హల్లెలూయా. ఏం చేశాడంట? అందరినీ సంహరించదని ఒక తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. వాడు నవ్వుకుంటా ఉన్నాడు ఫరో. వాడుగా ఏం చేసుకుంటా ఉన్నాడు? గర్వించుకుంటా ఉన్నాడు. నాకు మించిన వాడు ఎవడు లేనండి. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే, మా పక్షమున దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. ఎవరున్నారంటమ్మా? మా పక్షమున
దేవుడు అని ఆయన తండ్రి వైపు చూసినప్పుడు ఆ మోషే తండ్రి వైపు చూస్తే ఆ దుర్గుతల తండ్రి వైపు ఆ సముద్రం వైపు చాపినప్పుడు 2 పాయలుగా చీల్చబడతా ఉంది. హల్లెలూయా. 2 పాయలుగా చీల్చబడి బలమైన తూర్పు గాలి. హల్లెలూయా. ఏం గాలంటే అది బలమైన తూర్పు గాలి చేత 2 పాయలుగా చీల్చబడతా ఉంది. హల్లెలూయా. మనకు ఒక్కోసారి గాలి దుమారం వస్తే ఏమవుతుందమ్మా? భయమవుతుంది, అవసరమైతే కొట్టుకుపోతారు కూడా కొంతమంది. అవునా కదా? రేకులు కూడా లేచిపోతాయి, ఊరి మీద ఉన్న టాప్ కూడా లేచిపోతుంది, అవసరమైతే ట్యాంకులు అవి కూడా కింద పడుతూ ఉంటాయి. అవునా కాదు? కానీ ఈ గాలి ఎటువంటి గాలి అంట? ఎర్ర సముద్రం 2 పాయలు చేసే గాలి. హల్లెలూయా. ఆ గాలి మామూలు గాలి కాదు, అది పరిశుద్ధాత్మ గాలి. నువ్వు ఎప్పుడైతే అనేకమైన సమస్యల చేత కొట్టబడుతా ఉన్నావా, అనేకమైన అవమానాల చేత కొట్టబడుతా ఉన్నావా, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గాలి చేత నింపబడతా ఉంటావో ఆ బలమైన గాలి ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చిన మాదిరిగా అనేకమైన సమస్యను చీల్చుతా ఉంది. హల్లెలూయా. అక్కడ ఫరో అనుకుంటా ఉన్నాడు నేను జయించాలని, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు రవా శీఘ్ర హందులు సమా రవా శీఘ్ర హందులు ఓ రఘు శీఘ్ర హందులు సే ఓ రఘు శీఘ్ర హందులు సే ఓ రవా షందులు సే రవా శీఘ్ర హందులు. ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో ఏమవుతుందంట? మునిగిపోసాగుతా ఉంది. హల్లెలూయా. ఫరో సైన్యం అంతా ఏమైందమ్మా? ఎర్ర సముద్రంలో మునిగిపోసాగుతా ఉంది. హల్లెలూయా. మరి ఎవరి బలం చేత నింపబడాలి? పరిశుద్ధాత్మ బలం చేత నింపబడతా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు యొక్క వాక్కు శక్తి చేత నింపబడతా ఉండాలి. హల్లెలూయా. అభిషేకమైన ఉదక స్థానం నిత్యము మనకు ఉండాలి. హల్లెలూయా. మనం చాలా సార్లు ఏం చేస్తా ఉంటామంటే పెళ్లిలో పేరంటాల వైపు చూస్తూ ఉంటాం, లోకంలో ఉన్న పండుగల ఆచారాల వైపు చూస్తూ ఉంటాం, కానీ నువ్వు ఎప్పుడైతే అటువైపు చూస్తూ ఉంటావో పడిపోతా ఉంటావు. హల్లెలూయా. శత్రువు అప్పుడు అనుకుంటా ఉంటాడు మనం చూసి ఇది మంచి జరిగిందని. హల్లెలూయా. ఎవడు అనుకుంటాడు? శత్రువు అనుకుంటా ఉంటాడు మంచి జరిగిందని. కానీ మనం ఎప్పుడైతే అభిషేకమైన పరిమళ వాసన చేత నింపబడతా ఉంటామో, ఆ వాక్యమైన ఉదక స్థానం చేత మనం ఉదక స్థానం చేత నింపబడతా ఉంటామో, అక్కడ ఏమవుతా ఉంటుందా? శత్రువు యొక్క బలము అనే అహంకారము వాడి గర్వం అంతా కూల్చబడతా ఉంటారు. హల్లెలూయా. ఫరో సైన్యం మొత్తం ఎర్ర సముద్రంలో ఏ విధంగా 2 పాయలు చీల్చబడి ఆ 2 పాయల్లో ఎట్లా ముయ్యబడిందో మొత్తం వాళ్ళందరూ చనిపోయారు, అదే విధంగా శత్రు యొక్క బలం కూడా కూల్చబడతా ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు ప్రతి కార్యము సఫలమవుతా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఎవరి పక్షాన ఉన్నారంట? మన పక్షాన ఉంటాడు. దేవుడు ఎవరి పక్షాన? కొంచెం బాధ రాగానే భయపడవద్దు, కొంచెం బాధ రాగానే శ్రమ రాగానే నాకేనని భయపడవద్దు, మోకరించి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. పౌలు ఏం చేస్తున్నా? మరి నేను చేస్తున్నా, లోకంలో టప్పు కొట్టబోతున్నా, నేను కొట్టబోతున్నా, లోకాశంలో టప్పు కొట్టబోతున్నా, ఆడేమన్నా దొరుకుతుందేమని పోతా ఉన్నా. హల్లెలూయా. అలా ఉండకూడదు. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? దైవికమైన సన్నిధానం చేత నింపబడతా ఉండాలి. హల్లెలూయా. దైవాత్మ చేత మనం నింపబడ్డప్పుడు అన్ని విషయాల్లో సుఖ సౌఖ్యంగా వర్ధిల్లుతూ ఉంటాం. హల్లెలూయా. అదేవిధంగా ఇంకా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే శత్రువులకు కూడా భయం కలగాలంటే మన ఆత్మ బలం చేత నింపబడాలి. హల్లెలూయా. శత్రువులకు ఏం కావాలమ్మా? ఆత్మ చేత నింపబడ్డప్పుడు భయం కలుగుతుంది. ఎవరికి? మనకు కాదు, శత్రువునికి. హల్లెలూయా. శత్రువు యొక్క బలము కూల్చబడాలన్నా, శత్రువుకి భయం కలగాలన్నా, మనం వర్ధిల్లాలన్నా, మన కుటుంబం బాగుపడాలన్నా మనం ఏం చేయాలంట? ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. ఇంకాను ఏం చేయాలంట? ఆత్మ మనలోకి వచ్చినప్పుడు సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆత్మ అభిషేకము వాక్కు చాతుర్యం మనకుంటే మనం ఎక్కడ పోయినా వర్ధిల్లుతూ ఉంటాం. హల్లెలూయా. శత్రువుకి ఆయుధం ఏం చేయదంట? వర్ధిల్లదు. హల్లెలూయా. విరుద్ధమైన ఆయుధం ఏం చేయదు? ఒకసారి ఇట్లా వర్ధిల్లదు. వరదిల్లదు. ఎవరిది వరదిల్లదు? శత్రువు యొక్క ఆయుధం వర్ధిల్లదు. హల్లెలూయా. మనం ఎప్పుడంట? తండ్రితో సహవాసం చేసినప్పుడు. హల్లెలూయా. ఆయన మన పక్షం ఉన్నాడు నమ్మినప్పుడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే ప్రతి కార్యము సఫలం అవుతా ఉంటుంది. హల్లెలూయా. ఇంకా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నిర్గమకాండము 14వ అధ్యాయము, యోషువ గ్రంథము 10వ అధ్యాయము 14 వచనం. యోషువ గ్రంథము
ప్రభా శ్రీకారంలో వస్తున్నా ప్రభా శ్రీకారంలో వస్తుంది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేశాను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాలులోనున్న పాలెంలోనికి తిరిగి వచ్చారు. ఆ రాజుగుల 5 పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగి ఉండేది. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోషువ గ్రంథంలో గిల్గాగు ప్రాంతంలో, గిల్గాగులు అమోరీలు. హల్లెలూయా. ఎవరంటామా? అమోరీలు. సరే చూడండి, ఇక్కడ అమోరీలు ఎవరంటామా? అమోరీరాలు. ఎవరు బైబిల్ చూడాల్సిన అవసరం లేదు. అందరూ ఒకసారి నా వైపు చూస్తే దేవుని యొక్క ఆత్మ బలం చేత నింపబడతా ఉంటారు. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో అమోరీ రాజులు ఎంతమంది అంట? 5 వచ్చారు. హల్లెలూయా. ఎంతమంది? 5. ఎవరి మీదకి వచ్చారు? యెహోషువ మీదకి వస్తా ఉన్నారు. యెహోషువ మీదకి వచ్చినప్పుడు అమోరీల రాజులు ఎటువంటి వాళ్ళంట? వాళ్ళు తిరుగుబాటు చేసే జనం. హల్లెలూయా. ఏ జనం అంట? తిరుగుబాటు చేసే జనం. యుద్ధం ఎలా చేయాలో వాళ్ళకు తెలుసు, కానీ ఏం చేస్తూ ఉంటారు? సాయంత్రం అయిందంటే యుద్ధం బంద్ చేయాలి, కానీ వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే రాత్రి సమయం కూడా యుద్ధం చేసేవారు. హల్లెలూయా. అప్పుడు గిల్గాలు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏం చేసారు? యెహోషువ దగ్గరికి వచ్చారు. ముందుగా 5 రాజులు రాకముందుకు ముందుగా వచ్చి యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా మేము దూర ప్రాంతం నుంచి వస్తున్నాం. ఏ ప్రాంతం నుంచి అంట? దూర ప్రాంతం. చినిగిర బట్టలు వేసుకొని. ఎందుకంటే గిల్గాగు వాళ్ళు భయపడ్డారు. ఎవరికి? ఇశ్రాయేలు దేవునికి. హల్లెలూయా. కానీ అమోరీలు మాత్రము తిరుగుబాటు చేసేవాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ అర్థము చేయాలని చూస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క జనాంగాన్ని లయపరచాలని, నాశనం చేయాలని చూస్తా ఉన్న ప్రజలు. హల్లెలూయా. కానీ ఈ గిల్గాగులు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దూర ప్రాంతం నుంచి ఎండిన రొట్టెలు పెట్టుకొని ఎక్కడి నుంచో ప్రయాణం చేసినట్టు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా మేము దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం, మేము గిల్గాగు వాసులం, మమ్మల్ని హతమార్చకూడదని ఆయన మీతో పాటు మేము కూడా యుద్ధం చేస్తామని చెప్పారు. హల్లెలూయా. ఏం చేస్తారంట? యుద్ధం చేస్తా అని చెప్పాడు. హల్లెలూయా. ఆ యుద్ధ రంగంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అమోరీల మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధం అంతా విరుద్ధంగా చేస్తూ ఉన్నారు. రాత్రి రాగానే ఆ యుద్ధం ఆపకుండా మళ్ళీ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటే అక్కడ ఏమవుతా ఉందంటే యెహోషువ తండ్రి కుమారు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. అయ్యా ఈరోజు ఏం చేయకూడదంట? అస్తమించకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? అస్తమించకూడదు. సూర్యుడికి చెప్తాడు నువ్వు అక్కడనే ఆగు. హల్లెలూయా. చంద్రుడికి చెప్తాడు నువ్వు ఇక్కడనే ఆగు. హల్లెలూయా. సూర్య చంద్రుని ఆపేసి ఏం చేస్తావు? యుద్ధము గెలిచేంత వరకు పోరాడుతా ఉన్నావు. హల్లెలూయా. ఆ యొక్క యుద్ధం చూసి అమోరీల 5 రాజులు భయపడే ఒక గుహలోకి వెళ్ళారు. హల్లెలూయా. ఆ గుహలో రాళ్ళు వేసి 5 రాజులను చంపేశాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు ఉన్నాడు? ఎవడైనా? ఎవడు లేడు. మనం ఏం చేయాలంట? ఆత్మచేత నిత్యము నింపబడతా ఉండాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటా ఉంటామంటే నా పక్షాన ఎవరు లేరు, నేనే కష్టపడాలి, నేనే బాధపడాలి, నేనే ఓడిపోవాలి, నేనే గెలవాలి. అది కాదు. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడుతూ ఉంటామో మన నోటిని పరిశుద్ధంగా మార్చుకుంటే, మన యొక్క బలాన్ని దేవుని చేత నింపుకుంటే మనం ఏమవుతా ఉంటామంట? ఎక్కడికి వెళ్ళినా పరిపూర్ణంగా నడిపించబడతా ఉంటాం. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా ఆత్మచేత నింపబడతా ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే అనేకమైన వ్యతిరేకమైన క్రియల మనకు కూర్చోబడాలంటే మనం ఆత్మచేత నింపబడతా ఉండాలి. హల్లెలూయా. ఎవరి చేత నింపబడతా ఉండాలి? పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఉండాలి. ఎప్పుడైతే పరిపూర్ణంగా మనం నింపబడతా ఉంటామో అన్ని విషయాల్లో బహుగా పడుతూ ఉంటాం. చిన్న వాక్యం చిన్న సర్వ